ఇంటర్నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ విన్నర్ అలాగే చిరంజీవి ఫ్యాన్ తేజస్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఈ చిరంజీవి బర్త్డే వేడుకల్లో పాల్గొన్నారు. ఎలా అనిపించిందండి అడుగు తెలుసు. హాయ్ తేజస్. హలో అండి. చిరంజీవి గారికి ఎప్పటి నుంచి ఫ్యాను? చిరంజీవి గారు చిన్నప్పటి నుంచి నాకు ఆనందింపించాలన్నా సరే ఆయన మూవీస్ చూపించి నాకు ఆనందింపించేవాళ్ళు. పసివాడి ప్రాణం అట్లాంటి మూవీస్ చూపించి నాకు ఎప్పుడు అట్లానే చిన్నప్పటి నుంచి ఇంకా చిరంజీవి అంటే అలవాటు ఫ్యాన్. ఏ సినిమాలు బాగా ఇష్టం? శంకర్ దాదా ఎంబీబీఎస్, అంజీ మూవీ, ఇంకా ఖైదీ నెంబర్ 150 ఇవన్నీ మంచి. మరి చిరంజీవి గారు అంటే ఇష్టం అన్నావు, సినిమాల్లోకి రాకుండా స్కేటింగ్లోకి ఎలా వెళ్ళావు? స్కేటింగ్ అనేది మెయిన్గా పేరెంట్స్ ఒక స్పోర్ట్ ఉండాలి, అప్పుడే డిసిప్లిన్ వస్తుంది అని చెప్పి జాయిన్ చేస్తారు. ఇంక మగధీర మూవీలో రామ్ చరణ్ గారు కూడా స్కేటింగ్ చేస్తూ కనిపిస్తారు. దాంతో ఇన్స్పిరేషన్ ఇంకా ఎక్కువ అయ్యి ఇందులో ఇంకా హయ్యర్ దానికి వెళ్ళాలని చెప్పి పుష్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ వేదిక మీద అవార్డు అందుకోవడం ఎలా అనిపించింది? అది చాలా మెమరబుల్ మూమెంట్. అందరి ఫ్యాన్స్ ముందు చిరంజీవి గారి ఈవెంట్లో అవార్డు తీసుకోవడం అనేది ఎప్పటికీ ఇంకా అది ఉండిపోతుంది మైండ్లో. అంటే ఇక్కడ దాకా ఎలా వచ్చు, ఏంటి గుర్తింపు ఎలా వచ్చింది? ఇప్పుడు దాకా నేను వచ్చి ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కేటర్ని. ఇంటర్నేషనల్ వైజ్ ఒక 4 మెడల్స్ ఉన్నాయి. సో అదే నా టాలెంట్ని గుర్తించి స్వామినాయుడు గారు నాతో స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇప్పించి ఈ మెమెంటో ఇప్పించారు. ఎస్. పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? పర్ఫార్మెన్స్ అయితే అందరు ఫ్యాన్స్ ముందు, వాళ్ళందరూ కేకలు గోలల ముందు ఆ పర్ఫార్మెన్స్ చేయడం, అది కూడా చిరంజీవి గారి సాంగ్స్ మీద. నేను చిన్నప్పటి నుంచి ఆయన చూసే డ్యాన్స్ అవన్నీ నేర్చుకున్నాను. సో ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని ఆయన సాంగ్స్ మీద డ్యాన్స్ చేయడం అనేది అది ఇంకా గుర్తుండిపోతుంది నా లైఫ్లో. స్కేటింగ్తో పాటు డ్యాన్స్ కూడా నేర్చుకున్నా. స్కేటింగ్ మీద డ్యాన్స్. అది వచ్చి మాది ఆర్టిస్టిక్ స్కేటింగ్ అంటారు. సో డ్యాన్స్ ఉంటుంది, జిమ్నాస్టిక్స్ ఉంటుంది, అవన్నీ మా స్కేటింగ్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. యాక్టింగ్ కూడా ఏమైనా నేర్చుకున్నాను? యాక్టింగ్ ఏం నేర్చుకోలేదు. చిరంజీవి గారికి చిన్నప్పటి నుంచి ఫ్యాన్ అంటున్నావు, ఆయన ఎప్పుడైనా కలిసావా? చిరంజీవి అని కలిసే ఆపర్చునిటీ కుదరలేదు. అంటే ఒక 2 సార్లు ఆల్మోస్ట్. లేదు కలిసే ఆపర్చునిటీ వచ్చింది కానీ అప్పుడు మిస్ అయిపోయింది ఆ టైంలో. మళ్ళీ ఆ ఆపర్చునిటీ వస్తే ఎంతో హ్యాపీ. ఆయన గోల్డెన్ ఆపర్చునిటీ ఎందుకు మిస్ చేసుకున్నాను? అప్పుడు నా స్కేటింగ్ అండ్ కాలేజ్ 2 దాంట్లో అక్కడే ఇరుక్కుపోయాను, మళ్ళీ రాలేకపోయాను ఆ ఈవెంట్. రామ్ చరణ్ తేజు తండ్రిని మించిన తండ్రిలాగా ఎదుగుతున్నాడు. రామ్ చరణ్ తేజ్ గురించి ఏం చెప్తావు? రామ్ చరణ్ గారి మూవీస్, ఇంకా ఆయన చిరంజీవి గారి డ్యాన్స్ ఆయనలో చూస్తాము. చిన్నప్పటి నుంచి ఆయన యాక్టింగ్ కానీ డ్యాన్స్ కానీ, ధ్రువ మూవీ అవన్నీ చాలా ఇన్స్పైర్ ఇచ్చిన మూవీ అవన్నీ. రేపు స్టాలిన్ సినిమా రిలీజ్ అవుతుంది, దాని గురించి ఏం చెప్తావు? స్టాలిన్ చిన్నప్పుడు అన్ని మూవీస్, స్టాలిన్, ఠాకూర్ అన్నీ చూసాము. లైక్ వెరీ గుడ్ మోటివేషన్ కైండ్ ఆఫ్ మూవీస్. అవన్నీ చాలా ఇష్టం చెప్పాలంటే. ఆ రిలీజ్ కోసం వెయిట్ చేస్తాను రేపు. స్టాలిన్లో ఒక మెసేజ్ ఉంది, ఆ మెసేజ్ నేను ఫాలో అవుతున్నావు? యా, ఒకరికి హెల్ప్ చేస్తే వాళ్ళు ఒక 10 మందికి హెల్ప్ చేస్తారు. అది తప్పకుండా ఆ మెసేజ్ అనేది ఇంకా ఆయన దగ్గర నుంచి మేమందరం ఫాలో అవుతాం.